హలో హాయ్ గాయ్స్, నమస్తే ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఓకేనా, వెల్కమ్ టు గోవా సిరీస్. ఓకే, అండ్ మొన్ననేమో ఫ్యామిలీ ప్లస్ పీస్ కని చేశాను కదా, అండ్ నెక్స్ట్ డే ఓన్లీ ఫర్ కపుల్స్కి చేశాను. బట్ ఈరోజు అయితే ఏదైతే వీడియో ఉందో ఇది టోటల్ అనమాట. టోటల్ నార్త్ గోవాలో ఎన్ని బీచెస్ ఉన్నాయో ఆ అన్ని బీచెస్ని ఒక కేటగిరీ వైజ్గా నేను డివైడ్ చేసిన అనమాట. ఈ కేటగిరీ వైజ్గా డివైడ్ చేస్తే మీకు టోటల్గా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. టోటల్గా నార్త్ గోవా బీచెస్ మీద ఒక క్లారిటీ వస్తుంది సింపుల్గా. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను నెక్స్ట్ వీడియోలో ఆ కేటగిరీస్ చెప్తాను. ఓకేనా, చూడండి. యాక్చువల్గా ఈ కేటగిరీస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే కనుక గోవాకి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకు కానీ ఆర్ఎల్స్ కొంచెం హరిబరిలో వచ్చే వాళ్ళకు కానీ మ్యాక్సిమం ఒక 3 to 4 days ప్లాన్ చేసుకుంటారు కదా. ఈ 3 to 4 daysలో డే 1, డే 2, డే 3, డే 4 ఎలా స్ప్లిట్ చేసుకోవాలి అనేది ఈ జస్ట్ నేను ఇచ్చే కొంచెం కేటగిరీ వైజ్గా చూసుకుంటే కనుక మీరు ఈజీగా హ్యాపీగా ప్లాన్ చేసుకోగలరన్నమాట. ఓకేనా, అది కేటగిరీస్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ కేటగిరీ ఏంటంటే పార్టీ ప్లస్ క్రౌడ్ అనమాట. ఓకేనా, పార్టీ ప్లస్ క్రౌడ్. సెకండ్ కేటగిరీ ఏంటి అంటే ఫ్యామిలీ ప్లస్ పీసు. ఓకే, థర్డ్ పాయింట్ ఎవరికి అంటే థర్డ్ కేటగిరీ వచ్చేసి కపుల్స్ ప్లస్ హనీమూన్ వైబ్స్ కోసము. ఓకేనా, ఫోర్త్ కేటగిరీ వచ్చేసి హిడెన్ జెమ్ బీచెస్ అండ్ బ్యాక్ ప్యాకర్స్ అనమాట. ఓకేనా, నేచర్ లవర్స్ కోసము. ఓకే, సింగిల్ సోలో ట్రావెలర్స్ ఉంటారు కదా, అది బ్యాక్ ప్యాకర్స్ కోసం. ఓకేనా, ఈ 4 కేటగిరీస్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ కేటగిరీ తీసుకుంటే పార్టీ ప్లస్ క్రౌడ్. ఈ పార్టీ ప్లస్ క్రౌడ్ కేటగిరీలో 4 బీచెస్ వస్తాయి అనమాట. ఫస్ట్ది కలంగుట్ వస్తుంది, దాని తర్వాత బాగా, దాని తర్వాత అంజనా, ఆఫ్టర్ దట్ వేగటార్ వస్తుంది అనమాట. ఈ 4 బీచ్లలో మెయిన్ యూనిక్ పాయింట్ ఏంటంటే షాక్స్. ఓకేనా, నైట్ లైఫ్ అండ్ వాటర్ స్పోర్ట్స్. ఓకేనా, ఈ కేటగిరీ ఎవరికి బాగా సెట్ అవుతుంది అంటే ఫ్రెండ్స్కి అండ్ యంగ్స్టర్స్కి అండ్ ఫస్ట్ టైం గోవాకి ఎవరైతే వస్తుంటారో వాళ్ళకి ఇది సెట్ అవుతుంది అనమాట, పార్టీ ప్లస్ క్రౌడ్. ఓకేనా, ఇది ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఫ్యామిలీ ప్లస్ పీస్ అనమాట. ఈ ఫ్యామిలీ ప్లస్ పీస్ కేటగిరీలో 3 బీచెస్ వస్తాయి అనమాట. ఓకేనా, ఫస్ట్ది వచ్చేసి క్యాండోలిమ్ వస్తుంది, దాని తర్వాత సింక్వేరియం వస్తుంది. ఓకేనా, థర్డ్ థింగ్ వచ్చేసి పనాజీలో ఉన్న మిరామార్ బీచ్ వస్తుంది అనమాట. అది పనాజీలో ఉంటుంది. ఓకేనా, అది కూడా నేను మీకు చూపిస్తాను, మిరామార్ బీచ్. సో ఈ 3 బీచ్లలో మీకు యూనిక్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ క్లీన్గా ఉంటుంది. ఓకేనా, సెకండ్ థింగ్ చాలా క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, రష్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి పీస్ ఒకటి. ఓకేనా, ఫోర్త్ పాయింట్ వచ్చేసి సేఫ్టీ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ సెకండ్ కేటగిరీ ఫ్యామిలీ ప్లస్ పీస్ ఉంది కదా, ఎవరికి బాగా సెట్ అవుతుందంటే ఫ్యామిలీస్కి ప్లస్ సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఈ కేటగిరీ అనేది బాగా సెట్ అవుతాయి అనమాట, ఈ కేటగిరీ బీచెస్. ఓకేనా, ఇది సెకండ్ కేటగిరీ. ఓకే గైస్, థర్డ్ కేటగిరీ వచ్చేసి కపుల్స్ ప్లస్ ఫ్యామిలీ బీచెస్. దీంట్లో కూడా 4 బీచెస్ ఉన్నాయన్నమాట. ఓకేనా, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఓజ్రాను, దాని తర్వాత అశ్వము, మ్యాండ్రేము అండ్ కెరీ బీచెస్. ఈ 4 బీచెస్. ఈ 4 బీచెస్లో యూనిక్ పాయింట్స్ ఏముంటాయి అంటే కనుక అన్నిట్లో క్లీన్నెస్ బాగానే ఉంటుంది అండ్ ప్రైవసీ కూడా ఎక్కువగా దొరుకుతుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి సన్సెట్ కూడా టైం చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీకు క్లీన్నెస్ కూడా బాగుంటుంది అనమాట. ఓకేనా, ఇది ఎవరికి సెట్ అవుతుంది అంటే కనుక ఇది కపుల్స్కి అండ్ రీసెంట్లీగా మ్యారీడ్ కపుల్ అయినా కానీ, సో ఇండివిజువాలిటీ ఎక్కువగా కోరుకునే కపుల్స్కి ఇది బాగా సెట్ అవుతాయి అనమాట. ఓకే, ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి హిడెన్ జెమ్ ప్లస్ బ్యాక్ ప్యాకర్ బీచెస్. ఓకేనా, వీటిలో మెయిన్ ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఏ బీచ్ వస్తాయి అంటే దీంట్లో మోర్జిమ్ ప్లస్ ఆరంబోల్ వస్తుంది అనమాట. ఓకేనా, దీంట్లో ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఇవి చాలా సైలెంట్గా ఉంటాయి, ప్లస్ కొంచెం హిప్పీ కల్చర్ ఉంటుంది. ఓకేనా, సన్సెట్ టైం కూడా బాగానే ఉంటుంది. ఓకే, ఈ 3 దీంట్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇది ఎవరికి బాగా సెట్ అవుతుంది అంటే లాంగ్ స్టే చేసే వాళ్ళకి, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సోలో ట్రావెలర్స్కి ఈ 2 బీచెస్ బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఈ 4th కేటగిరీ బీచెస్ ఉన్నాయి కదా, అవి బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఓకేనా, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే,
గైస్ ఫస్ట్ 4 కేటగిరీస్ చెప్పాను కదా కేటగిరీ వైజ్గా. సో ఫస్ట్ కేటగిరీలో క్రౌడ్ ప్లస్ పార్టీ బీచెస్ అని చెప్పాను కదా, వీటిలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది చెప్తాను. దాన్ని బేస్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా అవుతుంది. ఓకేనా. ఈ పార్టీ బీచెస్లో ఫస్ట్ బాగా ఎక్కడ జరిగేది అంటే పార్టీ. ఓకేనా. ఫస్ట్ బాగా వస్తుంది, దాని తర్వాత కలాంగుట్ వస్తుంది, దాని తర్వాత అంజనా వస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ బాగా, దాని తర్వాత కలాంగుట్, దాని తర్వాత అంజనా వస్తుంది అనమాట. ఓకే. ఈ మూడిట్లో మీకు క్లీన్లీనెస్ అనేది లేకుండా ఎక్కువగా ఉండేది ఏది అంటే కనుక బాగా. ఓకేనా. అది నాకు కూడా నచ్చేది అక్కడ బాగా. ఓకే. ఇది పార్టీ బీచెస్లో నంబర్ 1 బాగా అయినా కానీ, సో మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఓకే. గైస్ సెకండ్ కేటగిరీలో వచ్చేసి ఫ్యామిలీ బీచెస్ కదా. సో ఓకే, ఫ్యామిలీ బీచెస్లో ఫస్ట్ వచ్చేసి క్యాండోలిం బీచ్ వస్తుంది, సెకండ్ది సింక్వేరియం బీచ్ వస్తుంది, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మిరామార్ బీచ్ ఇన్ పనజీ అనమాట. ఓకేనా. ఈ ఫస్ట్ క్యాండోలిం బీచ్ అయితే ఏదైతే ఉందో అది ఫ్యామిలీస్కి మాత్రం బాగా సెట్ అవుతుంది. ఓకేనా. అండ్ దాంట్లో సేఫ్టీ ప్లస్ పీస్ఫుల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ కేటగిరీలో ఫ్యామిలీ బీచెస్కి ఫస్ట్ ప్రియారిటీ ఏది అంటే కనుక క్యాండోలిం బీచ్. ఓకే. గైస్ థర్డ్ కేటగిరీ వచ్చేసరికి కపుల్స్ ప్లస్ హనీమూన్ వైబ్స్ కదా. దీంట్లో 3 బీచెస్ ఉన్నాయని చెప్పినాం కదా. సో దాంట్లో మ్యాండ్రిమ్, అశ్వం కెరీ. దీంట్లో టాప్ వచ్చేసి మ్యాండ్రిమ్ బీచ్ అనమాట. టాప్ అంటే టాప్లో మ్యాండ్రిమ్ బీచ్ వస్తుంది. 100% ప్రైవసీ ఉంటుంది. ఓకేనా. చాలా బాగుంటుంది అనమాట కపుల్స్కి. ఓకే. గైస్ చూశారు కదా. ఓకేనా. కేటగిరీ వైజ్గా ఫస్ట్ 4 కేటగిరీస్గా నార్త్ గోవా బీచెస్ని డివైడ్ చేసిన. ఓకేనా. దాని తర్వాత ఆ కేటగిరీలో కూడా ద బెస్ట్ బీచెస్ అనేది కూడా నేను మీకు టాప్ బీచెస్ ఏవనేది కూడా చెప్పిన కదా. ఓకేనా. ఈ 2 మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ కన్సిడర్ చేసుకోండి. గోవాకు వచ్చిన తర్వాత కానీ గోవాకు వచ్చే ముందనే కానీ కంపల్సరీ కన్సిడర్ చేసుకోండి. ఓకేనా. దీన్ని బేస్ చేసుకుంటే యాక్చువల్గా మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది అనమాట, మీరు ఎక్కడికి వెళ్ళాలి. ఓకేనా. లైక్ మీరు ఫ్యామిలీస్ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, దాని తర్వాత కపుల్స్ లాగా ఉంటే ఎక్కడికి వెళ్ళాలి, ఆర్ఎల్స్ సోలో ట్రావెలర్స్ అండ్ యంగ్స్టర్స్ విత్ ఫ్రెండ్స్. ఓకేనా. పార్టీ కల్చర్. ఓకేనా. ఇవన్నీ డిఫరెంట్ వైబ్స్ ఉంటాయి కదా గోవా అంటే. సో ఇవి మీరు బేస్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా సెట్ అయిపోతుంది అనమాట గోవా ప్లానింగ్ అనమాట. ఓకేనా. ఈజీగా సెట్ చేసుకోవచ్చు గోవా ప్లానింగ్. ఓకే. మెయిన్ ఇంకొకటి థింగ్ ఏంటంటే ఈ వీడియో వల్ల మెయిన్ బెనిఫిట్ ఏమొస్తుందంటే గోవాకు వచ్చేటప్పుడు ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ మెయిన్ ఇంపార్టెంట్ బడ్జెట్ అనమాట. ఓకేనా. దుబారాగా ఖర్చు అవ్వకుండా ఉంటుంది. ఓకేనా. 100%. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు 3 days స్టే చేయాలా లేకపోతే 2 days 4 days అనేది అది డిపెండ్స్ ఆన్ ఈ కేటగిరీ వైజ్గా మీరు చేసుకున్నారనుకో మీకు బడ్జెట్లో కూడా గోవా ట్రిప్ అనేది చాలా బెనిఫిషియల్ అవుతుంది అనమాట. ఓకే. గాయస్ ఫ్రెండ్స్ ఇంకా వీడియో లాస్ట్ వరకు చూశారు కదా. ఓకేనా. నాకు తెలిసి ఈ వీడియో కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది గోవాకు ప్లాన్ చేసుకునేటప్పుడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ కూడా పెట్టండి. ఓకేనా. నా వల్ల అయినంత వరకు నేను ఇక్కడ నుంచైనా కానీ సో ఎలా అయినా కానీ నేను సపోర్ట్ అయితే చేస్తాను. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఓకేనా. రేపటి వీడియో నుంచి పణజీ. ఓకేనా. రేపు పణజీ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం మళ్ళీ. ఓకేనా. ఓకే. బై గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.